ఈ ప్రాబ్లం చూడండి. ఫ్యాక్టరైజ్ 1771 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దాని ద్వారా మనం ఇక్కడ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి. 1771 దీన్ని అసలు డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఒకసారి చూద్దాం. 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి 0 లేదు, 2 లేదు, 4 లేదు. అంటే ఈవెన్ నెంబర్ పోవాలంటే ఫస్ట్ 2 నెంబర్ పోవాలంటే క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. అవి లేవు కాబట్టి 2 పోదు. నెక్స్ట్ ఇవన్నీ కలిపితే ఎంత అయింది? 7 + 1 7 + 1 8 8 16 అయింది. 16 3 భాగిస్తుందా? 15 భాగిస్తుంది కానీ 16 భాగించదు. సో 3 డివైడ్ చేయదు. నెక్స్ట్ ఏంటి? 4 ఇక్కడ మరి 2 ఉందా? ఇక్కడ లేదు కాబట్టి 4 కూడా భాగించదు. ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే భాగిస్తుంది. సో అది కూడా కాదు. 5 ఇక్కడ 5 కానీ 0 కానీ ఉందా? లేదు. అప్పుడు కూడా 5 భాగించదు. ఇక దీన్ని 2 డివైడ్ చేయలేదు కాబట్టి 6 కూడా డివైడ్ చేయదు. 6 డివిజిబిలిటీ ఏంటి? 2 and 3 భాగిస్తే ఈ నెంబర్ని 6 కూడా భాగిస్తుంది. సో 2 భాగించలేదు కాబట్టి 6 భాగించదు. ఇంకా లాస్ట్కి 7తో ట్రై చేస్తాం. 7 2 7s are 14. ఎంత మిగిలింది? 3. ఇప్పుడు 7 టేబుల్ వస్తుంది. 5 times పోతుంది. 35. ఏం మిగిలింది? 2. 1 మిగిలింది. 7 ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. అంటే ఈ 7 253 మల్టిప్లై చేస్తే 1771 వస్తుంది. కాబట్టి ఇక్కడ 7253 ఇక్కడ వేస్తున్నాం. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ 9 పోదు. ఎందుకని? ఇవన్నీ కలిపితే 9 ఉండాలి. 9 చేత భాగిస్తే 1 వస్తుంది కాబట్టి 9 ఖచ్చితంగా పోతుంది. కానీ ఇప్పుడు 9 టోటల్ 9 రావట్లేదు. ఇప్పుడు 11 పోతుందేమో చూద్దాం. 253 11 డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా 2 times పోయింది. ఇక్కడ 22. ఇంకా మిగిలింది 3 మిగిలింది. ఈ 3 కిందకి తీసుకురండి. 3 times పోయింది. 33 = 0. అంటే యువతల 23 times వచ్చింది. అర్థమైందా? 23 times వచ్చింది. సో కాబట్టి 1771 = ఈ నెంబర్ని, ఈ చివరిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని, ఈ నెంబర్ని 7 × 11 × 23. సో 177 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పద్ధతిగా మనము 7 × 11 × 23 అని రాస్తాం. దీనికి ఇది ఆన్సర్. ఇంకో ప్రాబ్లం చేద్దాం. అది కూడా చేసి ఇప్పుడు మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఈ నెంబర్ చూడండి. 5313. ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. 5313 మొత్తం కలపండి. 5 + 3 + 1 + 3 8 9 12 టోటల్ 12 వచ్చింది. 12ని 3
భాగిస్తుందా, డివైడ్ చేస్తుందా, పోస్తుంది, పోతుంది. కాబట్టి ఈ 3 దీన్ని డివిజన్ చేస్తుంది కాబట్టి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏదైతే వచ్చిందో దాన్ని 3 డివిజన్ చేస్తుంది కాబట్టి టోటల్ వస్తుంది. సో దీన్ని 3 భాగిస్తుంది. సో 3 ఇక్కడ వేసుకుంటే అసలు 3 ఎన్నిసార్లు భాగిస్తుందో చూద్దాం. 5 3 1 3 3 1 టైం 3 2 రిమైండర్ 3 7 టైమ్స్ 21 రిమైండర్ 2 మళ్ళీ 1 ఇప్పుడు తీసుకురావాలి. మళ్ళీ 7 టైమ్స్ 21 3 తీసుకురావాలి. మళ్ళీ 1 టైం 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1771. నీకు అర్థమైందా? ఇక్కడ నేను డివిజిబిలిటీ రూల్ ప్రకారం టెస్ట్ చేసుకుని మొత్తం నెంబర్స్ అన్నీ కలుపుకుంటే వచ్చేటువంటి నెంబర్ని 3 భాగిస్తే టోటల్ నెంబర్ని 3 భాగిస్తుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా నేను చేశాను. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఇక్కడ నుంచి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏమవుతుంది, 7 డివిజన్ చేస్తుంది. ఎన్నిసార్లు? 2 5 3 టైమ్స్ 2 5 3 టైమ్స్. తర్వాత 11 హౌ మెనీ టైమ్స్? 23 టైమ్స్. ముందు ప్రాబ్లంని చెప్పాను కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు. 23 టైమ్స్. సో 5 3 1 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 23. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ విధంగా వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి లెక్క ప్రాబ్లం చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చాడు కాబట్టి ఇది ఈజీ అవుతుంది. సమ్ అదర్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఒకసారి వినండి. మరొకసారి థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 3 2 7 6 0. ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ 0 ఉంది కాబట్టి 1's ప్లేస్లో ఖచ్చితంగా దీనికి 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. హౌ మెనీ టైమ్స్? 3 2 7 6 0. 2 చేత భాగిస్తే 1 టైం, 6 టైమ్స్, 3 టైమ్స్, మళ్ళీ 8 టైమ్స్ 0. ఇక్కడ ఏమొచ్చింది? 16380. ఏమన్నా అర్థమైంది? ఇది 2 చేత ప్రతి నెంబర్ని భాగిస్తున్నా. ఇక్కడ 1 టైం చేయగా 1 రిమైండర్ ఉంది, దీనికి యాడ్ చేసుకున్నా 12 అయింది. 12 6 టైమ్స్ పోయింది. అగైన్ 3 టైమ్స్ పోయింది. ఇక్కడ 1 మిగిలింది. 1 16 ఉంది. 16 8 టైమ్స్ పోయింది. ఇక్కడ 0 ఆటోమేటిక్గా ఉంది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 1's ప్లేస్లో 0 ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ అవుతుంది. చిన్న నెంబర్స్ తోటి మనం వెళ్తాం. 2 దీని 2 ఫ్యాక్టర్ అవుతుంది అనుకున్నాం కాబట్టి 2 అని సరిపోతుంది. 8 టైమ్స్ 1 టైం, మళ్ళీ ఇక్కడ 1 మిగిలింది, 18 ఉంది. 9 టైమ్స్ 0 అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? 8190. ఓకే, మళ్ళీ అగైన్ 0 వచ్చింది కాబట్టి 2a పోతుంది. మనం 2a తీసుకుందాం. చిన్న నెంబర్ తోటి వెళదాం. 4 ఇందులో పాట్ వేసినప్పుడు 0 వేసుకోవాలి. మొత్తం 19 తీసుకోవాలి. అప్పుడు 9 టైమ్స్ పోయింది. అప్పుడు 0 పక్కన 1 మిగిలింది. ఇక్కడ 5 టైమ్స్. సో మళ్ళీ ఇది 2 ఇటువైపు తీసుకుంటే ఇటువైపు ఫ్యాక్టరైజేషన్ చేయగా 4095. మీకు ఈజీగా అర్థమవుతుంది. డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా ఇక్కడ 5 ఉందంటే ఆటోమేటిక్గా మాట్లాడకుండా 5 దీన్ని భాగిస్తుంది. చూద్దాం హౌ మెనీ టైమ్స్. 4 భాగించట్లేదు కాబట్టి 40లో చూద్దాం. 8 టైమ్స్, ఇందులో 1 టైం, 4 మిగిలింది, 45 అంటే 9 టైమ్స్.
ఓకే. సో ఇక్కడ 5 వేసుకొని ఇక్కడ 819 వేద్దాం. ఇక్కడ ఇవి టోటల్ చేయండి. ఇది 819 టోటల్ చేయండి. ఎంత వచ్చింది? ఇది 9, ఇది 9, మొత్తం 89. 18 3 భాగిస్తుందా? ఎస్, ఖచ్చితంగా భాగి 6 సార్లు. సో ఇది 6 టైమ్స్ భాగిస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ ఏమిటో చూద్దాం. దీన్ని 3 చే భాగిస్తే 2 టైమ్స్, ఇంకా 2 ఉంది, 21 7 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. మళ్ళీ ఈ టోటల్ చేద్దాం. చేస్తే 5 7 12 అయింది. 12లో మళ్ళీ 3 భాగిస్తుంది. మళ్ళీ ఇక్కడ అగైన్ ఫ్యాక్టర్ 3 అవుతుంది. ఎన్నిసార్లు? 9 3s are 27, 1 3s are 1. ఇక్కడ ఎంత వేయచ్చు? 2 7 3 వేసి ఇక్కడ 91 వచ్చింది. అగైన్ 3 వచ్చింది కదా, 3 ఇటువైపు 91. సో 91 ఇందులో ఏమి ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి? 7 ఫ్యాక్టర్ అవుతుంది. చూడండి, 7 ఇటువైపు 7 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 177, 2 రిమైండర్ అయింది 21లో 3 టైమ్స్ పోతుంది. సో ఇటువైపు 13. సో ఈ విధంగా పక్కన చేసుకుంటూ ఈ ట్రీ టైప్లో వచ్చినటువంటి ఇదంతా కూడా మనం చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తేనే మనం స్లోగా కంగారు పడకుండా చేసుకుంటూ వస్తేనే వస్తుంది మ్యాథమెటిక్స్. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాథమెటిక్స్ ఈజీగా అయితే రాదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ రీడింగ్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ డూయింగ్ సబ్జెక్ట్. ఖచ్చితంగా విద్యార్థులు మీకు ఒక మాట చెప్తున్నాం, దీన్ని చెయ్యాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పెన్ అండ్ పేపర్ తోటి మీరు ఎన్ని పేపర్స్ పెన్తో చేస్తూ వేస్ట్ అవుతాయో, పేపర్స్ అంటే చింపేయటం ద్వారా కాదు, చేస్తూ ఉంటే వేస్ట్ అవుతుంటాయో, అప్పుడే నీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తాయి. దీన్ని భయపడవలసిన పని లేదు. వెన్ యూ ఆర్ ట్రైడ్ ఇట్ విల్ గెట్. నువ్వు చేసినట్లయితే నీకు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఈజీగా వస్తుంది. ఓకే, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ 3 కూడా అర్థమైనవి నేను భావిస్తాను. ఒక్కసారి స్లోగా అర్థం చేసుకొని చేయండి. ఇవి చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది విద్యార్థులకి ఈ ఛానల్ వెళ్ళేటట్టు చూడండి. పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్దామని పెట్టాం. కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి.